హాయ్ అండి. పంజాబీ స్టైల్ కడీ పకోడీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు మాత్రం చాలా ఇష్టము. మా అత్తమ్మ వాళ్ళు ఎక్కువగా మహారాష్ట్రలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా మహారాష్ట్ర ఫుడ్స్ అలాగే పంజాబీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మా అత్తమ్మకి పంజాబీ ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. అందుకే వాళ్ళ దగ్గర నేర్చుకుని నాకైతే నేర్పించింది అనమాట. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ముందుకైతే ఉల్లిపాయలను కట్ చేసుకుని అందులో అయితే శనగపిండి వేసుకోవాలా. శనగపిండి వేసుకుని మీ క్వాంటిటీ బట్టి శనగపిండి వేసుకోండి. అందులోనే పసుపు అలాగే కారం, కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మీకు ఏముంటే అవన్నీ వేసుకోండి. సాల్ట్ అవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఉల్లిపాయలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి అలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత దానిలో కొంచెం వాటర్ అయితే వేసుకోండి. ఒక 2-3 స్పూన్ వాటర్ వేసుకొని పక్క పెట్టేయండి. పక్క పకోడీలా చేసేయండి. చేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని బ్లెండర్ ఉంటే బ్లెండర్ కూడా తీసేయండి. మనము 2 కప్పులు పెరుగుకి 3 కప్పులన్నర శనగపిండి అయితే వేసుకున్నాను. ఇప్పుడు పకోడీ కూడా చేసేసిన. పకోడీ కూడా మనం చాలామంది డిఫరెంట్గా చేస్తారు. మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఒక్కొక్కరైతే ఉల్లిపాయలు కూడా వేయరు, ఒక్కొక్కరైతే ఉల్లిపాయలు వేస్తారు. పంజాబీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా అంటే వ్రతాలు గట్రా చేసేటప్పుడు మాత్రం వాళ్ళు ఎక్కువగా ఉల్లిపాయ అనేది తినరు అనమాట. వాళ్ళు నార్మల్గా బేసిన్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ వేసి పకోడీలా చేసేసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒక కళాయి తీసుకున్న అందులో ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్లోనే జీలకర్ర వేసుకోవాలా. జీలకర్ర ఒక చిన్న టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని అల్లం ముక్కలుగా చేసుకొని అయితే వేసుకోవాలా. అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలా మీ కారానికి తగినట్టు వేసేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు అందులోనే మనం మిక్సీ పట్టుకున్న పెరుగుని అలాగే దహి అలాగే పెట్టేసి కలిపేసి అందులో వేసేయాలన్నమాట. వేసినాక అది ఒక పొంగు వచ్చినంత వరకు తిప్పుతూనే ఉండాలి, ఆపకూడదు. ఆపినమంతా ఇరిగిపోతుంది అనమాట. అది పొంగు వచ్చినాక కొంచెం పసుపు వేసేసి కొంచెం కలిపిన తర్వాత దాంతో మరి కొంచెం సాల్ట్ అలాగే కారం వేయాలా. కారం వేసి కలిపినాక కొంచెం కడిపత్తా వేయాలా. పైన అయితే తాలింపు వేయాలా. కొంచెం తాలింపులో జీలకర్ర, పైన మిర్చి అలా కొంచెం కారం వేసి ఇంతే. వీడియో బాయ్.